హాయ్ అండి, ఐఎమ్ మను, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. లాస్ట్ ఒక వీడియో ఈ పర్సనల్ ఇష్యూ గురించి నేను వీడియో ఇచ్చినప్పుడు ఒక ఛానల్లో చాలా మంది కామెంట్స్ పెట్టున్నారు అండ్ డైరెక్ట్ నాకు డిఎమ్స్ కూడా చేస్తున్నారు. ఏమంటే పీరియడ్స్ అప్పుడు ప్రాపర్ క్లీనింగ్ లేకపోతే క్యాన్సర్ వస్తుంది, సర్వైకల్ క్యాన్సర్. పీరియడ్ అప్పుడు అసలు డైలీ ఎన్ని ప్యాడ్స్ యూజ్ చేయాలి, అసలు పీరియడ్స్ ఎన్ని రోజులకు రావాలి, అసలు వస్తే బ్లీడ్ ఎన్ని రోజులు అవ్వాలి, ఇవన్నీ చాలా మందికి అపోహ అనేది ఉంది. సో మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటే పీరియడ్స్ అనేవి 21 to 35 days లోపల ఎప్పుడైనా రావచ్చు. యూ డోంట్ వరీ. అలా కాకుండా 21 daysకి ముందుగా వచ్చినా, లేదు అంటే 30-35 days తర్వాత ఇంకా లేట్గా వచ్చినా ఇప్పుడు మనం సంథింగ్ మనకేదో ఇష్యూ ఉందని చెప్పి మనం రికగ్నైజ్ చేసుకోవాలి. ఇదొకటి. పీరియడ్ వస్తే బ్లీడ్ ఎన్ని రోజులు అవ్వాలి అని చెప్పి కొంతమందికి ఉన్నింది. బ్లీడ్ అనేది యాక్చువల్లీ కొంతమందికి 2 daysకే కంప్లీట్ అవుతుంది, కొంతమందికి 3 daysకి, సమ్ పీపుల్స్లో చూసుకుంటే 5 daysకి అవుతుంటుంది. అంటే 2 to 5 days లోపల బ్లీడ్ అయితే నో ప్రాబ్లం. అలా కాకుండా 1 day అలా కనిపించి వెళ్తే మాత్రం ప్రాబ్లమే. మళ్ళీ 5 days ఆర్ 3 days బ్లీడ్ అనేది వీళ్ళకి అవ్వచ్చు, అది ప్రాబ్లం ఏమీ అవ్వదు. అసలు పీరియడ్ వచ్చినప్పుడు డైలీ ఎన్ని ప్యాడ్స్ యూజ్ చేసుకోవాలి, మేము అసలు ప్యాడ్ వాడాలా వద్దా అని కూడా కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. దీనికి ఏంటి అంటే నా ఆన్సర్, మనం డైలీ 3 pads అనేది మనం పర్ డే యూజ్ చేసుకోవాలి. 3 pads యూజింగ్ ఇట్స్ నాట్ ఏ పాసిబుల్ కదా మేడం, మేము స్కూల్స్లో ఉంటాము, కాలేజెస్లో ఉంటాము, లేదంటే ఆఫీస్లో ఉంటాము, మాకు అంత టైం దొరకదు, లేదు అంటే మా చుట్టూ ఉండే కొలీగ్స్ చూస్తారు, ఆ కొలీగ్స్ కూడా మెయిల్స్ ఉన్నారు కొంతమంది, హౌ ఇట్స్ పాసిబుల్ అని చెప్పి లాస్ట్ కొంతమంది నన్ను క్వశ్చన్స్ అడిగారు. అంటే మనకి ఇది ప్రకృతిలో సహజంగా దొరికిన ప్రాసెస్ ఇది. సో ఇటువంటి ప్రాసెస్ని మనం పక్క వాళ్ళ కోసం దీన్ని మనం లోపల మబ్బి పెట్టుకోకూడదు. వాష్రూమ్స్కి వెళ్తారు కాబట్టి మీరు ఒక ప్యాడ్ తీసుకొని వెళ్ళి చక్కగా ఎక్స్చేంజ్ చేసుకోండి. అలా చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఆ ప్లేస్ అంతా కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఆ ప్యాడ్ చేంజ్ చేసుకోవడం వల్ల బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. అండ్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో ఆ బ్యాక్టీరియా అంతా కూడా అక్కడే ఫామ్ అవ్వకుండా అదంతా పోయేసి మళ్ళీ మనకి క్లీన్ అవుతూ ఉంటుంది. ఇది ఒకటి. అండ్ కొంతమంది ఏంటంటే ఒక్క ప్యాడే పెట్టుకుంటారు, 24 hours ఒక్క ప్యాడే ఉంటుంది అండ్ అసలు క్లీన్ చేసుకోరు, ఇంకా దాన్ని అలా పెట్టేసేసుకొని ఇంకా దాని చావు వచ్చేస్తుందిలే అన్న విధంగా కొంతమంది అమ్మాయిలు ఉన్నారు. చాలా లేజీగా కూడా ఉంటారు అటువంటి వాళ్ళు. దానివల్ల ఏమవుద్ది అంటే వీళ్ళకి అక్కడంతా ఇన్ఫెక్షన్ ఫామ్ అవుతుంది ఒకటి, బ్యాడ్ స్మెల్ వచ్చేస్తుంది అదొకటి, అండ్ ఆ అండర్ఆర్మ్స్ అంతా కూడా బ్లాక్ అయిపోయి వీళ్ళకి అసహ్యంగా తయారవుతూ ఉంటాయి థైస్ మధ్యలో. ఇదొకటి. కొన్ని రోజుల తర్వాత ఏమవుద్ది అంటే అదంతా కూడా వీళ్ళకి ఇన్ఫెక్షన్ ఫామ్ అయ్యేసి ర్యాషెస్ రావడం, రెడిష్గా అయిపోవడం, నడవలేకపోవడం ఇలాంటివి ఉంటాయి. లోపల వజినల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. అందుకని ఎప్పుడైనా కూడా ఇటువంటి ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ప్రాపర్ క్లీనింగ్ అనేది ఇంపార్టెంట్. అండ్ దట్ హెయిర్ ఉంటుంది ప్లేస్లో, హెయిర్ అనేది కొంతమంది ఆడవాళ్ళు ప్రాపర్గా క్లీనింగ్ అనేది చేసుకోరు. ఎప్పుడూ కూడా ఎప్పటికప్పుడు ఆ హెయిర్ని మనం రిమూవ్ చేసుకుంటేనే మంచిది. అలా చేసుకోకుండా మనం దాన్ని అలానే పెట్టుకొని ఉండడం వల్ల ఏమవుద్ది అంటే ఆ హెయిర్లో బ్యాక్టీరియా అనేది గూడు కట్టుకుపోతుంది. గూడు కట్టుకుపోయి అది మనకి లోపల వజినా లోపల నుంచి లోపలికి ఫామ్ అయ్యి లోపల మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. అందుకని ప్రాపర్ క్లీనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దాంతో పాటు మనకి క్యాన్సర్స్ అటువంటివి రాకుండా ఉండడానికి కూడా మనకి ఇవి హెల్ప్ అవుతుంది ఈ ప్రాపర్ క్లీనింగ్ వల్ల. మనం అలా ఎటువంటి క్లీనింగ్ లేకుండా ఉంటే మనకి క్యాన్సర్స్ రావచ్చు, వజినల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు, దాంతో పాటు అండర్ఆర్మ్స్ అంతా బ్లాక్ అయ్యి ఉండొచ్చు. లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అనేవి మనం ఫ్యూచర్ లో ఫేస్ చేయాల్సి ఉంటుంది. అందుకని కొంచెం శుభ్రత అనేది ఇంపార్టెంట్. మినిమం ప్యాడ్స్ కాకపోయినా కూడా కొంతమంది ప్యాడ్స్ అసలు వాడాలా వద్దా అని కూడా అడిగారు అని మీకు చెప్పాను కదా. ప్యాడ్స్ వాడాలా వద్దా అని చాలా మందికి డౌట్ ఉంది. దీని గురించి మనకి WHO కూడా కొన్ని రీసెర్చ్ అనేది చేశారు. బట్ దీని గురించి మనకి ఎవిడెన్స్ అనేది ఏమీ ఇవ్వలేదు ఇంకా, అంటే వాడాలా వద్దా అనేమి. ఐ థింక్ ప్రెసెంట్ అయితే వాడుతూనే ఉన్నారు. వాడే వాళ్ళకైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు నాకు తెలిసినంత వరకు. ఫ్యూచర్ గురించి అయితే మనం చెప్పలేము. కొంతమంది పీరియడ్ టైంలో పెయిన్ కిల్లర్స్ వేసుకోవాలా, అసలు వేసుకోకూడదా, లేదు అంటే వేసుకుంటే ఎన్ని వేసుకోవాలి రోజుకి, పీరియడ్ టైంలోనే ఇలాంటి డౌట్స్ వస్తున్నాయి మాకని కొంతమంది అడుగున్నారు. దానికి నేను ఇచ్చే ఆన్సర్ ఏంటి అంటే పీరియడ్ టైంలో మన హార్మోన్స్ అన్ని రియాక్ట్ అవుతూ ఉంటాయి కాబట్టి మన బాడీ ఇంకా మనకి లైక్ ఈ బ్లీడ్ ఇదంతా అవ్వడం, దానివల్ల ఏంటి అంటే మన బాడీ కొంచెం సిక్ అయిపోతూ ఉంటుంది. సిక్ అయిపోవడం అండ్ కొంచెం టైర్డ్ అయిపోవడం, పెయినీగా ఉండడం ఇలా ఉంటుంది. అటువంటప్పుడు మనం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. టాబ్లెట్స్ వరకు అవసరం ఉండదు నాకు తెలిసి. అలా కాకుండా టాబ్లెట్లు వేసుకోవాలి అని ఖచ్చితంగా భరించలేని పెయిన్ అని అనుకుంటే
దానికి నేను టాబ్లెట్ నేను చెప్పకూడదు, బట్ సజెషన్ అయితే ఇవ్వగలను. ఆ టాబ్లెట్ ని నార్మల్ గా తక్కువ కెమికల్ కాంపోజిషన్ ఉండేదాన్ని, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని టాబ్లెట్ ని 1 టైం ఎనఫ్. ఎక్కువ సార్లు కూడా మీరు తీసుకో, నెంబర్ ఆఫ్ టైమ్స్ కూడా యూజ్ చేయని అవసరం లేదు. 1 టైం ఎనఫ్, అది కూడా 1 డే ఆర్ 2 డేస్. మళ్ళీ మనకి బ్లీడ్ అంతా కంప్లీట్ అయిపోయి పీరియడ్ అయిపోయిన తర్వాత మన బాడీ మళ్ళీ రికవరీ అవుతుంది. ఈ పెయిన్స్ అన్ని తగ్గుతాయి అండ్ మనకి ఏదైతే టైర్డ్ అయిపోయి సిక్నెస్ ఇదంతా కూడా రికవరీ అయిపోయి హెల్దీగా మళ్ళీ ఫ్రీగా మన బాడీ అనేది రికవరీ అయిపోయి ఫిట్ గా అయిపోతాము. అంతేగాని పీరియడ్ టైంలో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఉన్నాయి అంటే మనం చేయాల్సింది ఏంటో తెలుసా? చక్కగా వర్క్ పక్కన పెట్టేసేసుకొని ప్రశాంతంగా తిని నిద్రపోండి. కొంచెం కోకోనట్ వాటర్, ఫ్రూట్స్ అవి ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. మనకి బ్లీడ్ అనేది ఫ్రీ అవుతుంది అండ్ గట్ ఇన్ఫెక్షన్స్ కూడా ఏం లేకుండా ఉంటాయి. పెయిన్స్ కూడా తగ్గుతాయి. సో రెస్ట్ లేకపోతేనే పెయిన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇది మెయిన్. లేదంటే ఓవర్ బ్లీడ్ వల్ల కూడా కొంతమందికి ఉంటుంది పెయిన్. అదంతా మనకి ఫ్రీగా పోవాలి అని అంటే ఆయుర్వేదంలో ఒక టిప్ చెప్తాను. లైక్ అదేంటి అని అంటే, నువ్వులు ఉంటాయి కదండి, చక్కగా నువ్వులు అండ్ బెల్లము కలిపేసేసి ఆ నువ్వుల లడ్డు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తింటే చాలు. ఈ పెయిన్ కంట్రోల్ అవుద్ది. ఈ ఓవర్ బ్లీడింగ్ కూడా మనకి మొత్తం బ్లీడ్ అంతా నీట్ గా వచ్చేసేసి వీళ్ళకి ఫ్రీ అయిపోతుంది బాడీ. ఇది ఒకటి. మరీ ఎక్కువగా ఓవర్ బ్లీడింగ్ అయ్యే వాళ్ళకి ఇది, తక్కువ బ్లీడింగ్ అయ్యే వాళ్ళు ఈ టిప్స్ వాడండి. ఓవర్ గా బ్లీడింగ్ అయ్యే వాళ్ళు అయితే మాత్రం వీళ్ళు లోద్ర, అశోక, తుమ్మబంక అండ్ గుడూచి ఈ 4 కలిపేసేసి ఈక్వల్ క్వాంటిటీలో తేనె వేసేసి చక్కగా ఉండలా చేసుకొని ఉదయం ఒక బౌల్, సాయంత్రం ఒక బౌల్ గినక తిన్నట్లయితే ఈ ఓవర్ బ్లీడింగ్ అనేది కంట్రోల్ అయిపోయి వీళ్ళకి నార్మల్ గా ఉంటది. సో ఇందులో మనం తుమ్మబంకను కూడా యాడ్ చేసాం కాబట్టి ఇది బ్లీడ్ ని కంట్రోల్ చేసే గుణం అనేది దీనికి ఉన్నింది. ఇటువంటి టిప్స్ పాటిస్తే చాలు లేడీస్. ఇంకొకటి ఏంటి అంటే, ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ వాడినా, ఎక్కువగా యాంటీబయాటిక్స్ తీసుకున్నా, పీరియడ్ టైంలో ఎక్కువగా వాడినా కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుందా, లేదంటే ప్రెగ్నెన్సీ అవ్వదా కన్ఫర్మేషన్, వీటి వల్ల ఏమన్నా మాకు ప్రెగ్నెన్సీ రాకుండా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా అని చెప్పి కొంతమంది అడిగారు. లైక్ ఏంటి అని అంటే, మీకు ఉండే సిచ్యువేషన్ ని బట్టి, మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ని బట్టి, డాక్టర్ అడ్వైజ్ ని బట్టి మీరు మెడికేషన్ తీసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అలా కాకుండా సొంత వైద్యం అనేది చేసుకుంటూ ఉంటే కాంప్లికేషన్స్ అనేవి సమ్ టైమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీరు డాక్టర్ అడ్వైస్ తీసుకొని మీరు ఏ పెయిన్ కిల్లర్స్ అయినా, ఏ ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ మెడిసిన్ అయినా యూజ్ చేయొచ్చు. కాకపోతే నా సజెషన్ వరకు ఏంటి అని అంటే, హెవీ యాంటీబయాటిక్స్, హెవీ పెయిన్ కిల్లర్స్ అనేవి నార్మల్ గా పెయిన్స్ కి వాటికి వాడకుండా, వెయిట్ ఎక్కువగా ఉంటే నేచురల్ గా వెయిట్ లాస్ డైట్ తోటి అవ్వడం, లేదు పీసీఓడి, పీసీఓస్ ప్రాబ్లం ఉన్నా కూడా సేమ్ గో త్రూ డైట్ తో మీరు వెయిట్ లాస్ అవ్వడం, ఇలాంటివి చేస్తూ ఉంటే మీరు ఈజీగా కన్సీవ్ అవ్వచ్చు. బట్ కానీ మెడికేషన్ త్రూ మీరు పెయిన్స్ కి, పీసీఓడి, పీసీఓస్ కి ఇటువంటికి వాడితే అంత బెస్ట్ కాదేమో అని నా అడ్వైజ్. సో మీరు మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి గుడ్ అడ్వైజ్ అనేది మీరు తీసుకోవచ్చు.